చెల్లి, నీ కుటుంబాన్ని చూసి 10 మంది పక్క పక్క నవ్వుతున్నారు కదా. నీ పిల్లలను చూసి చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కదా. అయిపోయిందిరా, వెళ్ళిపోయినా, కూలిపోయారా వాళ్ళు, నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు, ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గూర్చి గుసగుసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా? ఏ ప్రజలు నిన్ను గూర్చి గుసగుసలు మాట్లాడారో, చులకన చేశారో, తృణీకారంగా మాట్లాడారో వారి మధ్యలోనే ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. వేదన అనే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందిన వాడిగా ఎబ్బేసును దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. తమ్ముడా, నీ గుండెల్లో ఏ బాధ గూడు కట్టుకున్నా చెల్లి, నా వైపు చూడరా. నీ గుండెలో ఏ వేదన తొలిచి